నమస్తే. సో, ఈరోజు టెట్‌కి సంబంధించిన పేపర్ మన తెలంగాణలో జరిగిన పేపర్ 2 క్వెషన్‌కి సంబంధించి. సో, దీంట్లో మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం 18th జూన్ 2025 షిఫ్ట్ 1లో ఏ రకమైన క్వెషన్‌లు అడిగారనేది మనం చూద్దాం ఇప్పుడు. సో, ఇది ఫిజికల్ సైన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ ఇది. ఫస్ట్ వన్, బంధింపబడిన ఒక ప్రవాహిపై కలుగజేయబడిన బాహ్యపీడనం ఆ ప్రవాహి ఘనపరిమాణం అంతటా అన్ని దిశల్లో సమానంగా ప్రసారం చేయబడుతుంది అనే వాక్యం ఈ సూత్రాన్ని సూచిస్తుంది. ఇది మనకి ఎక్కడి నుంచి అంటే నైన్త్ క్లాస్ బిట్ ఇది. 9th క్లాస్‌లో నుంచి వచ్చింది ఇది. సో, ఒక బంధింపబడిన ప్రవాహిపై కలుగజేయబడిన బాహ్యపీడనం ఆ ప్రవాహి ఘనపరిమాణం అంతటా అన్ని దిశలలో సమానంగా ప్రసారం చేయబడుతుంది అనేది ఏ సూత్రాన్ని సూచిస్తుంది. సో, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన ఆర్కిమిడీస్ సూత్రం అన్నాడు. ఆర్కిమిడీస్ సూత్రం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించబడిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్ప్లవన బలం ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. ఇది ఆర్కిమిడీస్ సూత్రం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ప్రవాహి ఘనపరిమాణం అనేది అన్ని దిశలు సమానంగా ప్రసారం చేయబడుతుంది అని అంటుంది. కాబట్టి ఆర్కిమిడీస్ సూత్రం కాదు. నెక్స్ట్, బెర్నౌలీ సూత్రం కూడా కాదు. ప్రవాహిలకు సంబంధించింది, ప్రవాహి స్నిగ్ధతలకు సంబంధించింది. కాబట్టి ఇది కూడా కాదు. న్యూటన్ నియమాలు 3 నియమాలని అవి కూడా కాదు. సో, ఇది జడత్వానికి సంబంధించింది కానీ, బలం నిర్వచనం కానీ, చర్య ప్రతిచర్యలకు సంబంధించిన కానీ, ఇవి 3 నియమాలు. సో, ఇవి ఇక్కడ దీనికి సంబంధమే లేదు. సో, మనకు ఆప్షన్ ఇంకోటి పాస్కల్ సూత్రం. పాస్కల్ సూత్రం చూడండి ఒకసారి. ఏదైనా ఒక ప్రవాహి బంధింపబడి ఉన్నప్పుడు దానిపై బాహ్యపీడనం కలిగిస్తే ఆ ప్రవాహిలో అన్ని వైపులా ఒకే విధంగా పీడనం పెరుగుతుంది. సో, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ బిట్ అనేది ఫామ్ చేసిండ్రు. రైట్. సో, ఇది ఏంటి ఆన్సర్ ఏమవుతుంది? ఇది పాస్కల్ సూత్రం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? సో, ఇది మనకు 8th క్లాస్లో నుంచి వచ్చింది. 8th క్లాస్ ఫిజికల్ సైన్స్లో నుంచి నక్షత్రాలు సౌర వ్యవస్థ అనే లెసన్ నుంచి వచ్చింది క్వశ్చన్. సో, ఇక్కడ మనకు సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అన్నాడు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి అనే ఆప్షన్స్ ఇచ్చిండు. సో, మనకు అందులో శుక్రుడిది ఆ లెసన్లో 8th క్లాస్ లెసన్లో చూస్తే కనుక నక్షత్రాలు సౌర కుటుంబం లెసన్లో చూస్తే అందులో మనకు డైరెక్ట్ వచ్చింది చూడండి. శుక్రుడు గ్రహాలన్నింటిలోకెల్లా భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. ఇది ఆకాశంలో కనబడే అన్ని గ్రహాలకల్లా అత్యంత ప్రకాశవంతమైనది. సో, ఇక్కడ ఇదే కదా మనకు ప్రకాశవంతమైన గ్రహం ఏది అని అడిగిండు. సో, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా దీనికి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేది ఏవి ఉంటాయంటే మన ఏపీడిఎస్లో కూడా అడిగిండు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. సో, వేగు చుక్క, సాయంకాల చుక్కకు సంబంధించి దీన్ని అడగొచ్చు. ఏది మార్నింగ్ స్టార్, ఉదయకాల చుక్క కానీ, ఉదయకాల నక్షత్రం లేదా సాయంకాల నక్షత్రం అని, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ అని. సో, ఇలా ఏది అడిగినా కానీ అది శుక్రుడు అవుతుంది. నెక్స్ట్, ఇంకొక పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శుక్రుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు లేని గ్రహం అని అడుగుతాడు. అది కూడా ఆన్సర్ ఏమవుతుంది? శుక్రుడు అవుతుంది. నెక్స్ట్, ఇంకో దీంట్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. భూమికి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంటే ఇది తూర్పు నుండి పడమరకు తిరిగే లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే భూమి ఏమో మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. కానీ శుక్రుడు మాత్రం ఈస్ట్ నుంచి వెస్ట్కి, వైట్ ఆపోజిట్లో ఉంది కదా. సో, ఇది శుక్రుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి, తూర్పు నుంచి పడమరకి తిరుగుతుంది. సో, దీనిపైన కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. సో, ఇది డైరెక్ట్గా మనకి 10th క్లాస్లో నుంచి అడిగింది బిట్. 10th క్లాస్లో నుంచి అడగడం జరిగింది. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. సో, ఇది మనకేంటి, మనకు ఆర్డర్ తీసుకుంటే ఆర్బిటాల్ యొక్క శక్తి స్థాయిలో ఆర్డర్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్లు నిండాలంటే 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p. సో, ఇలా మనకి ఈ ఆర్డర్లో నిండాలి. సో, ఆర్డర్లో ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి. సో, అన్నిట్లలో కూడా 1s 2s 2p 3s 3p ఇట్లా 4s 4d ఇవే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రాన్ సంఖ్యను తీసుకుంటే కనుక ఒక్కొక్కటి చూడండి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? దీంట్లో 2 + 2 4 + 6 10 + 2 12 + 6 18 + 2 20 20 + 4 24. సో, క్రోమియం ఆల్రెడీ 24 ఎలక్ట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా ఇందులో కూడా మనకు 24 చూపిస్తుంది. రైట్. నెక్స్ట్, దీంట్లో కూడా 24 ఉన్నాయి క్రోమియం. అండ్ నెక్స్ట్ 1s2 2s2 2p6 3s2 3p6. సో, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇందులో ఎక్కువ ఉన్నాయి. సో, ఇది కాదు, ఇందులో కూడా ఎక్కువ ఉన్నాయి, ఇది కాదు. సో, ఈ రెండు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. మనకు ఇంకొకటి ఏంటంటే స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండాలంటే కనుక సగం నిండిన లేదా పూర్తిగా ఇది నిండినట్లయితే కనుక స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. సో, ఇది అయనీకరణ శక్తి ధర్మాల్లో మనకు వస్తుంది. అయనీకరణ శక్తి ధర్మాలు. సో, అయనీకరణ శక్తికి సంబంధించినప్పుడు అవి పాటించే ధర్మాల్లో మనకి ఇది వస్తుంది పాయింట్ అనేది, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు దీంట్లో సగం నిండలేదు. 3d4 ఉంది. డీలో మొత్తం 10 ఎలక్ట్రాన్లు నింపుతాం మనం. కానీ ఇక్కడ సగం నిండలేదు. దానికోసమని ఇక్కడ 4sలో ఉన్న ఎలక్ట్రాన్ ఉత్తేజ స్థితిలోకి తీసుకెళ్తాం. కాబట్టి అప్పుడు 3d5 అవుతుంది. ఇది సగం నిండిన ఆర్బిటాల్, ఇది కూడా సగం నిండిన ఆర్బిటాల్. కాబట్టి ఇది స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ఈ క్వశ్చన్ని 10th క్లాస్ నుంచి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ క్రింది వాక్యాలు సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సో, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, గ్రూప్లలో పరమాణు వ్యాసార్థాలు ఏమవుతాయట? పెరుగుతాయి అంటున్నాడు. సో, గ్రూప్లో మనకు తెలుసు గ్రూప్లో ఎలా ఉంటుంది పరమాణు వ్యాసార్థాలు అనేవి. సో, ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇలా ఇలా
ఇలా పెరుగుతాయి కదా, అంటే పైనుంచి కిందికి వచ్చే కొద్దీ పరిమాణం అనేది పెరుగుతుంది. సో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఇక్కడ వరకు పరిమాణం అనేది హెవీగా అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అనేది అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తుంది. అంతే కదా, ఇంతకుముందు మనం అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాల్లో స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఒకటి. పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాల్ అనేవి మనకు స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాల్ పరమాణు నుండి ఎలక్ట్రాన్ తొలగించడానికి అధిక శక్తి అవసరం అవుతుంది. కాబట్టి అయనీకరణ శక్తి అనేది ప్రభావితం అవుతుంది. సో ఇది కూడా రైట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్, లోహాలు రుణ విద్యుదాత్మకత గల మూలకాలు. సో ఇక్కడ లోహాలు మనకు అత్యంత తక్కువ రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటాయి. సో ఈ లోహాలు, ఇది కూడా మనకు అందులో ఇచ్చిన లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకు ఏబీసీలు అన్నీ సత్యమే అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ టెక్స్ట్ బుక్లో నుంచి చూస్తే కనుక. కానీ ఇందులో మనకు ఫైనల్కిలో ఏ, బి మాత్రమే సత్యం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఈ లోహాలు అనేవి అల్పంగా రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేదనుకుంటున్నా. సో కన్సిడర్ చేయకపోతే మాత్రం ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. కన్సిడర్ రుణ విద్యుదాత్మకత మూలకాలు అంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ అన్ని సత్యాలే, అన్నీ కూడా సత్యాలు అవుతాయి. ఇంకొకటిసారి గమనించండి, ఇది కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంది. లోహ మరియు అలోహ ధర్మాల్లో ఈ పాయింట్ మనకు కనిపిస్తుంది. లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుదాత్మకతను కలిగి ఉన్నాయి. సో ఇక మనకు ఆన్సర్లో మాత్రం ఏ, బి సత్యం అని ఇచ్చిండ్రు. కానీ ఈ పాయింట్ని గమనిస్తే కనుక మనకు 3 కూడా సత్యాలే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లోహ సంగ్రహణ శాస్త్రం నుంచి మనకి అడిగిన క్వశ్చన్. లోహాన్ని దాని సంగ్రహణ ప్రక్రియతో జతపరచండి అని ఇచ్చింది. సో 10th క్లాస్లో లోహ సంగ్రహణ శాస్త్రం నుండి అడిగిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ సోడియంకి సంబంధించి చూస్తే కనుక ఈ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం వంటి లోహ ధాతువుల్ని జనరల్గా మనం విద్యుత్ విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి మనం సంగ్రహణ చేస్తామని ఉంటుంది. సో కాబట్టి దీని ఆప్షన్ ఏమవుతుంది, విద్యుత్ విశ్లేషణ అవుతుంది. నెక్స్ట్, ఐరన్. సో ఐరన్ని క్షయీకరణ చెందించడం ద్వారా సో ఇక్కడ మనకు ఇది క్షయకరణం, ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి, సిల్వర్ స్థానభ్రంశం చెందించడం ద్వారా మనం సంగ్రహించవచ్చు. సో సిల్వర్ని స్థానభ్రంశం చెందించడం ఆప్షన్. సో ఇవి చూడండి, మనకి ఏ 3 ఉండాలి, బి 1 ఉండాలి, అండ్ డి వచ్చి మనకి 2 ఉండాలి. సో ఆప్షన్స్ ఏదో మ్యాచ్ అవుతుందో చూడండి, 3, 2, 1, 3. సో 2, 1, ఈ ఆప్షన్ 1 అనేది మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆటోమేటిక్గా అప్పుడు మెర్క్యూరీ అనేది గాలిలో మండించడం ద్వారా మనకి సంగ్రహించవచ్చు. సుక్రోజ్ యొక్క పరమాణుకత. నెక్స్ట్ క్వశ్చన్, సుక్రోజ్ అణువు యొక్క పరమాణుకత. సుక్రోజ్ ఫార్ములా ఏంటి, C12H22O11. ఇది సుక్రోజ్ యొక్క అణు ఫార్ములా, C12H22O11. కాబట్టి దీని యొక్క పరమాణుకతను కనుక్కోవాలంటే సుక్రోజ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, కార్బన్ అణువులు ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్ అణువులు ఎన్ని ఉన్నాయి, 22 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ అణువులు ఎన్ని ఉన్నాయి, 11. సో టోటల్ 2 + 2 + 1 5, 2 + 1 + 2, సో 4, 45 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి 8th క్లాస్లో నుంచి రావడం జరిగింది. ఇది 8th క్లాస్ ఫిజికల్ సైన్స్లో నుంచి. సో బలం, ఘర్షణ బలానికి సంబంధించిన క్వశ్చన్. ఈ స్టేట్మెంట్, అసత్య వాక్యాన్ని గుర్తించండి అని అంటున్నాడు. అంటే అసత్య వాక్యాన్ని గుర్తించండి. అభిలంబ బలం ఒక స్పర్శ బలం. అసలు అభిలంబ బలం అంటే ఏంటి, నిట్టెనలుగా గీసిన రేఖని లంబం అంటాం. సో ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని అభిలంబ బలం అంటున్నాం. సో ఇలా ఒక తలం పైన ఇలా మనకు లంబ దిశలో కలగజేసే బలాన్ని, అంటే ఇక్కడ మనకు ఇది ఒక స్పర్శ బలం అంటున్నాం. ఎస్, ఇది ఒక స్పర్శ బలం. ఇది స్టేట్మెంట్ రైట్, సత్యవాక్య ఇది. నెక్స్ట్, ఘర్షణ చలనాలని వ్యతిరేకిస్తుంది. ఒకవేళ ఘర్షణ డెఫినేషన్ మనం గమనిస్తే కనుక ఘర్షణ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తువు చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది. సో ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, బలాన్ని న్యూటన్లలో కొలుస్తారు. ఎస్, బలం ఫోర్స్ అంటేనే, ఫోర్స్కి డెఫినేషన్ ఇచ్చింది కూడా ఎవరు అని అంటే న్యూటన్. కాబట్టి దీని ప్రమాణాలు ఎస్ఐలో న్యూటన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ ఆప్షన్, పీడనం వస్తువు వైశాల్యంపై ఆధారపడి ఉండదు అంటున్నాడు. కానీ పీడన నిర్వచనం ప్రకారం పీడనం అనేది ప్రమాణ వైశాల్యంపై గల బలాన్ని మనం పీడనం అని అంటున్నాం. సో ప్రమాణ వైశాల్యంపై కలగజేసే బలాన్ని ఇక్కడ, అంటే పీడనం అనేది మనకి ఎలా ఉంది, వైశాల్యానికి విలోమ సంబంధాన్ని కలిగి ఉంది. అంటే ఆధారపడి ఉంది అన్నట్టే కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఇది ఆధారపడి ఉండదు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. సో బల్బును మరింత ప్రకాశవంతంగా వెలిగించడానికి చేయవలసిన సరైన సంధాన ఎంపిక. ఇది మనకి 7th క్లాస్లో నుండి కవర్ చేయడం జరిగింది, 7th క్లాస్ ఫిజికల్ సైన్స్. సో ఇందులో మనకి ఆప్షన్స్ గమనిస్తే అంటే మన బల్బుని ప్రకాశవంతంగా వెలిగించడానికి
సో శ్రేణిలో విద్యుత్ ఘటాలను కలపడం ద్వారానా, లేదా సమాంతరంగా విద్యుత్ ఘటాలు కలపడం ద్వారానా, లేదా విద్యుత్ బల్బులను శ్రేణిలో కలపడం ద్వారానా, లేదా విద్యుత్ బల్బులను సమాంతరంగా కలపడం ద్వారానా మనం బల్బును ప్రకాశవంతంగా వెలిగించడానికి. సో ఇలా అంటున్నాను కాబట్టి ఆప్షన్స్ మనం చూస్తే కనుక ఒకసారి ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఘటాలను కలిపితే వస్తుందా లేదా బల్బుల్ని కలిపితే వస్తుందా, ఘటాలను కలిపితే వస్తుందా లేదా బల్బులను కలిపితే వస్తుందా, ఇది మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది. నెక్స్ట్ విద్యుత్ ఘటాలు కలపడం సమాంతరంగా మన శ్రేణిలో కలిపితే కనుక ఇక్కడ మనం ఒకసారి అదే లెసన్లో మనకి ఈ శ్రేణి పద్ధతిలో కలపడం ద్వారా చూడండి కాంతివంతం ఏ రకంగా ఉంది, కాంతి అనేది ఏ రకంగా ఉంది, సమాంతరం కలిపినప్పుడు కాంతి అనేది ఏ రకంగా ఉంది చూడొచ్చు మనం. సో ఒకవేళ మనం శ్రేణిలో కలిపితే కనుక విద్యుత్ కాంతి తీవ్రత అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దీని వోల్టేజ్ అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి కాంతి తీవ్రత అనేది పెరుగుతుంది. అలానే సమాంతరం కలిపితే మాత్రం వోల్టేజ్లో మార్పు ఉండదు కాబట్టి కాంతి తీవ్రతలో మార్పు అనేది ఉండదు. చూడండి ఇక్కడ 3-4 ఘటాలను కలిపితే బల్బు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. సో ఘటాలను శ్రేణిలో కలపడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది. అంటే బ్యాటరీ తయారవడం కూడా మనకు శ్రేణిలో కలపడం ద్వారానే అవుతుంది. సో టార్చ్ లైట్ లాంటి పరికరాల్లో మనం శ్రేణిలో కలపడం ద్వారానే మనం టార్చ్ లైట్ని వాడుతున్నాం. కాంతి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి వాడుతున్నాం. సో ఇక్కడ సరైన ఎంపిక ఏమవుతుంది అంటే శ్రేణిలో విద్యుత్ ఘటాలను కలపడం ద్వారానే మనకు కాంతిని ప్రకాశవంతంగా వెలిగించడానికి సరైన ఎంపిక అవుతుంది. దేనిని శ్రేణిలో కలపాలి? విద్యుత్ ఘటాలని శ్రేణిలో కలపాలి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం సంభవించడం గల కారణం అడిగింది. ఇది మనకు 9th క్లాస్లో ఉంది. 9th క్లాస్ నుంచి రావడం జరిగింది. 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుంచి రావడం జరిగింది. సో కాంతి సంపూర్ణాంతర పరావర్తనం సంభవించడం గల కారణం. అసలు సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి? సో ఇది రావడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోనికి పరావర్తనం చెందుతుంది. సో అలా కాంతి కిరణం అనేది విరళ యానకంలోనికి ప్రవేశించదు. ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటున్నాం అంటే సంపూర్ణాంతర పరావర్తనం అని అంటున్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే డయాగ్రామ్ చూస్తే కనుక ఇది సాంద్రతర యానకం, ఇది విరళ యానకం. సో కాంతి అనేది సాంద్రతర యానకంలో నుంచి ఇక్కడ ఈ అభిలంబ తలం పైన పతనం చెంది మళ్ళీ సందిగ్ధ కోణం పతన కోణం కన్నా ఎక్కువై వేరు చేసే తలం వద్ద నుండి తిరిగి అదే సాంద్రతర యానకంలోనికి పరావర్తనం చెందితే కనుక దాన్ని ఏమంటున్నాం మనం? సంపూర్ణాంతర పరావర్తనం అని అంటున్నాం. సో మనకు ఆప్షన్స్ ఏమి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ డైరెక్ట్గా నేను ఆప్షన్ చూస్తున్నా, ఇది మనకు వర్తిస్తుందా లేదా చూడండి. కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి వెళ్ళే సందర్భంగా పతన కోణం సందిగ్ధ కోణాన్ని మించిపోతుంది. డెఫినేషన్ చూడండి, సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు. సో ఆప్షన్ 3 ఇస్ ది రైట్ ఆన్సర్. మిగతావి దానికి వర్తించవు. ఒకసారి చెక్ చేసుకోండి, మిగతావి దానికి వర్తించవు. ఈ క్రింది వాటిలో ఏది సత్యము గుర్తించండి. అంటే మనకి ఇలా ఏదో ఒకటి మాత్రమే సత్యం అవుతుంది, మిగతావి అసత్యాలు అవుతాయి. రైట్. సో సత్యమైన స్టేట్మెంట్ ఏంటి అని చూద్దాం. ప్రతి అలోహానికి ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది, నాన్ మెటల్కి ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది. సో ఇక్కడ మనకు లోహాలకు ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది అంటే ఓకే, కానీ అలోహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ తీసుకున్నా సో ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుందా? ఉండదు. సో ఇలా ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బాణసంచ తయారీలో అలోహాలు ఉపయోగించబడతాయి. సో ఇది మనం ఒకసారి 8th క్లాస్ లెసన్ల నుంచి అడిగిన క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే 8th క్లాస్ ఫిజికల్ సైన్స్లో చూస్తే కనుక ఇలా ఉన్నాయి అలోహాలు కొన్ని ఉపయోగాలు. దీంట్లో మనం బాణసంచ తయారీలో సల్ఫర్ను బాణసంచ, మందుగుండు సామాగ్రి, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ మొదలగు వాటి తయారీలో వినియోగించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి సల్ఫర్ అనేది అలోహాల్ని ఖచ్చితంగా బాణసంచ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇదే వీటిని 9th క్లాస్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ లోహాలకు సంబంధించి మెగ్నీషియంని మనం గాలిలో మండించినప్పుడు, మెగ్నీషియంని గాలితో లేదా ఆక్సిజన్తో మండించినప్పుడు మనకు మిరుమిట్లు గొలుపుతూ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అంటే సో ఇంకా కొంత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మంట ఏది మనకు బాణసంచలో మెరుపులు కానీ లేదా రంగులను మార్చడానికి మనం లోహాలను ఉపయోగిస్తాం. వీటిని లోహాలు మనకు బాణసంచల్లో రంగులను రకరకాల రంగులు రావడానికి లోహాలను కలుపుతుంటారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. ఈ మిగతా స్టేట్మెంట్స్ కూడా మనకు ఒకటే కరెక్ట్. ఒకసారి చూడండి, ప్రతి లోహం స్ఫటికాకార రూపాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే మెర్క్యూరీ చూడండి ఖచ్చితంగా స్ఫటికాకారంలో ఉండదు, ద్రవ స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ ప్రతి లోహాన్ని రేకులుగా తయారు చేయవచ్చు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ప్రతిదీ రేకులుగా అంటే తన్యత స్వభావాన్ని కలిగి ఉండదు, స్థితిస్థాపక స్వభావాన్ని కలిగి ఉండదు. ప్రతి లోహం కూడా స్థితిస్థాపకతను కలిగి ఉండదు. ఇందాక చెప్పుకున్న మెర్క్యూరీ కూడా దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, సాగదీశ గుణాన్ని కలిగి ఉండదు. సో ఇది క్వశ్చన్.